జేపీ నడ్డా శకం ముగిసింది. బీజేపీ జాతీయ అధ్యక్షునిగా నితిన్ నబీన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న ఆయన ఇప్పుడు పూర్తి స్థాయి బాధ్యతలోకి వచ్చారు. బీహార్ కు తప్ప బయటి ప్రపంచానికి తెలియని నితిన్ నబీన్ కు అంత పెద్ద పదవి ఎలా వరించింది? అసలు కమల్ దళం వ్యూహం ఏంటి? నితిన్ నబీన్ ముందున్న సవాళ్లేంటి? బీజేపీ అధ్యక్ష పదవికి నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఢిల్లీలోని పార్టీ హెడ్ క్వార్టర్స్ లో బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నితిన్ నబీన్ నామినేషన్ వేశారు. అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ సహా అగ్రనేతలు ఆయన అభ్యర్థిత్వాన్ని బలపరిచారు. నితిన్ నబీన్ అభ్యర్థిత్వానికి దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి భారీ మద్దతు లభించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి మద్దతు తెలుపుతూ నామినేషన్లు వేశారు. గతంలో కూడా జేపీ నడ్డా మొదట జూన్ 2019లో బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులయ్యారు. అనంతరం జనవరి 20, 2020న అమిత్ షా స్థానంలో పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పెద్దగా ఎక్స్పోజర్ లేకపోయినా పర్వాలేదు, చెడ్డ పేరు లేకపోతే చాలనుకుంటోంది అధిష్టానం. అందుకే ఇప్పుడు నితిన్ ను ముందుగా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎంపిక చేసి తర్వాత జాతీయ అధ్యక్షునిగా ఎన్నికయ్యేలా చేసింది. జాతీయ అధ్యక్ష పదవికి ఎవరు నామినేషన్ వేయకపోవడంతో నితిన్ నబీన్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. బీహార్ బయట నితిన్ నబీన్ పెద్దగా తెలియకపోయినా ఆయనకు బలమైన సంస్థాగత నైపుణ్యం, సామర్థ్యం, ప్రజా సంబంధాలున్నాయి. సంస్థాగత నైపుణ్యమే ఆయన్ను జాతీయ అధ్యక్షుని స్థాయికి తెచ్చాయి. బీహార్లో బీజేపీ, జేడీయూ కూటమి గెలిపించడంలో, ఛత్తీస్గఢ్లో బీజేపీని అధికారంలోకి తేవడంలో కీలక పాత్ర పోషించారు నితిన్ నబీన్. 5వసారి బంకిపూర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఉన్నారు. 2021లోనే నితీష్ కుమార్ మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నారు. ఇంటర్మీడియట్ వరకే చదువుకున్న సంస్థాగత నిర్మాణంలో మంచి అనుభవం ఉంది. తన తండ్రి సైతం బీజేపీ నాయకుడే అయినా, మంత్రి అయినా నిరాడంబర జీవితాన్ని గడుపుతున్నారు. అతని తండ్రి నవీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా ప్రముఖ బీజేపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే. రాజకీయాల్లోకి రాకముందు నితిన్ నబీన్ భారతీయ యువమోర్చా నాయకుడు. 2006లో పాట్నా వెస్ట్ నుండి తన మొదటి ఉప ఎన్నికలో విజయం సాధించారు. తర్వాత 2010, 2015, 2020, 2025 అసెంబ్లీ ఎన్నికలలో బంకిపూర్ స్థానాన్ని గెలుచుకున్నారు. 2025లో నితిన్ నబీన్ 98,299 ఓట్లను సాధించి ఆర్జేడీకి చెందిన రేఖా కుమారిని 51,936 ఓట్లతో ఓడించారు. మధ్యతరగతి, వ్యాపార, వృత్తిపరమైన ఓట్లు నిర్ణయాత్మకమైన పాట్నా వంటి నగరంలో ఆర్ఎస్ఎస్ సైద్ధాంతిక భావజాలానికి పునాది వేశారు నితిన్. ఆర్ఎస్ఎస్ తో అనుబంధం ఉన్న నాయకులు తక్కువ ప్రొఫైల్ ఉన్నవారు ఎక్కువ పనిచేస్తారు. నితిన్ నబీన్ కు ఇలాంటి నేపథ్యమే ఉంది. నితిన్ కార్యకర్తలతో నేరుగా సంభాషిస్తారు. ఎంతమందిలో ఉన్నా బ్యాలెన్స్ కోల్పోని నేత నితిన్ నబీన్. నితీష్ కుమార్ కేబినెట్ లో రోడ్ కన్స్ట్రక్షన్స్ శాఖ మంత్రిగా ఉన్న నితిన్ సమర్థవంతంగా పనిచేస్తున్నారు. అంతేకాదు పాట్నాలోని వ్యాపార వర్గాల్లో నితిన్ నబీన్ కు మంచి పేరుంది. అమిత్ షా అందరూ నడ్డా ఎక్కడి నుంచి వచ్చినా ఆయన 2 టర్మ్స్ చేశాడు, సక్సెస్ఫుల్ గా చేశాడు. చిన్న రాష్ట్రం హిమాచల్ నుంచి వచ్చాడు, తర్వాత బాగా పెరిగాడు. అన్నిట్లకైతే ముఖ్యం ఏంటంటే సాధారణంగా పదవి బట్టి మనుషులు పెరుగుతారు. వెంటనే పెద్దవాళ్ళు అక్కర్లేదు, పదవి ఇవ్వగానే పెద్దవాళ్ళు అయిపోతారు. వాళ్ళు ఇంటెలిజెంట్గా ఉంటే ఆ పదవికి న్యాయం చేస్తారు. అదే వాళ్ళ ఆలోచనలో ఇతను సరిపడతాడు, పెరగచ్చు, పదవి పెంచుతుంది, అది తీసుకున్నా. ఛాలెంజెస్ చాలా ఉన్నాయి రాబోయే రోజుల్లో నితిన్ నబీన్కి. ఎందుకంటే బీజేపీ స్లోగా పెరుగుతుంది, పార్టీ సంవత్సరానికి 1% పెరుగుతూ వస్తుంది. కాబట్టి సమయం కూడా కావాలి. నరేంద్ర మోడీ ఇమేజ్ ఎంతవరకు బీజేపీని తీసుకొచ్చేదో ఆయన లేనప్పుడు కూడా మెయింటైన్ చేసే శక్తి, పర్సనాలిటీ, టెంపర్మెంటు అన్నీ ఉండాలి. అదే సమయం చెప్తుంది నితిన్ నబీన్ ఒక మంచి మేనేజరా లేకపోతే ఒక మంచి పాలిటీషియనా, అది సమయమే తెలచాలి. సంఘ్ పరివార్ రాజకీయాలకు కీలకం సేవా కార్యక్రమాలు. విపత్తులు వచ్చినప్పుడు రంగంలోకి దిగడం, ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ముందుంటారు నితిన్ నబీన్. బీజేపీలో సంఘ్ గురించి అవగాహన లేకుండా సంస్థాగత నియంత్రణ కష్టం. సంఘ్ పరివార్ నుంచి వచ్చిన నాయకుడు కావడంతో ఈయనకు పూర్తి స్థాయి పట్టుంది. బూత్, డివిజన్, వార్డు స్థాయిలో బీహార్లో బీజేపీని బలోపేతం చేశారు నితిన్. బీజేపీ యువమోర్చా నుంచి ప్రధాన సంస్థ వరకు తన వంతు కృషి చేశారు. ఓటమి అంటే ఏంటో తెలియని నాయకుడు నబీన్ సిన్హా. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీహార్ సరిహద్దులోని పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో ప్రభావం చూపే ఉద్దేశంతో ఇప్పుడు సిన్హాను అనూహ్యంగా తెరమీదికి తెచ్చారు. చిన్న వయసులోనే పార్టీ పగ్గాలు చేపట్టిన వారిలో ఒకరిగా బీహార్ నుంచి పార్టీలో ఈ స్థాయికి చేరిన నేత నితిన్. వ్యవహార్ కో और उनके विषयों को नकारा है और भारतीय जनता पार्टी के जो
अभूतपूर्व विजय जो हमें मिला है बिहार के विधानसभा चुनाव में, इसके पहले महाराष्ट्र, हरियाणा जैसे राज्यों के विधानसभा चुनाव में, दिल्ली की विधानसभा चुनाव में, मुंबई के कॉरपोरेशन चुनाव में, महाराष्ट्र की अन्य म्युनिसिपल कॉरपोरेशंस के चुनाव में, देश के लगभग हर राज्य में जहां चुनाव हो रहे हैं भारतीय जनता पार्टी की बहुत मजबूती से भारतीय जनता पार्टी की परफॉर्मेंस आ रही है। वेस्ट बंगाल में बीजेपी का सरकार बनना अधूरा है, लेकिन वो भी मुझे लगता है बन जाएगा। और जैसे ही दक्षिण भारत से आता है, कर्नाटक में हमारा सरकार बना था, पांडिचेरी में बना है, और हमारा एनडीए सरकार बना है आंध्र प्रदेश में भी। आई एम प्रिटी कॉन्फिडेंट दैट इन द डेज टू कम इन इलेक्शंस विल फॉर्म गवर्नमेंट, एनडीए विल फॉर्म गवर्नमेंट इन तमिलनाडु, एंड वी विल इंक्रीज अवर टैली इन केरला आल्सो, बिकॉज आई वाज इन चार्ज ऑफ केरला in 2019 elections. Will definitely, now we have a vote share of 20%, the vote share will go up considerably, and will increase our tally considerably also. నితిన్ నబీన్ కాయస్థ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఛత్తీస్గఢ్ వ్యవహారాల ఇన్ఛార్జిగా పనిచేసి అక్కడ బీజేపీని అధికారంలోకి తేవడంలో కీలక పాత్ర పోషించారు. 2005లో తండ్రి నవీన్ కిషోర్ సిన్హా ఆకస్మిక మరణంతో 26 ఏళ్ల వయసులో ఎన్నికల రంగంలోకి దిగాల్సి వచ్చింది. 2006లో జరిగిన ఉప ఎన్నికలో తొలిసారి గెలిచిన ఆయన ఆ తర్వాత ఎన్నడూ ఓటమి చవిచూడలేదు. భాజపాకు ఇటీవల గొప్ప విజయాన్ని సాధించి పెట్టిన బీహార్ను గౌరవించడంతో పాటు తొలి నుంచి విధేయులుగా, వివాదరహితులుగా ఉంటూ బాధ్యతలు విజయవంతంగా నిర్వర్తించే వారిని పార్టీ గుర్తిస్తుందనే సందేశాన్ని చాటడానికే అధినాయకత్వం ఉన్నత పదవికి ఎంపిక చేశారు. కష్టపడి పనిచేసే కార్యకర్తగా నబీన్ మంచి గుర్తింపు పొందారని, సంస్థాగతంగా ఆయనకు మంచి అనుభవం ఉందన్నారు ప్రధాని మోదీ. నితిన్ కు అమిత్ షా, ఆర్ఎస్ఎస్ ఆశీస్సులు సైతం పుష్కలంగా ఉన్నాయి. సుదీర్ఘకాలం బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి మళ్లీ పవర్లోకి తేవడం నితిన్ ముందున్న సవాల్. అధ్యక్ష పదవీ కాలం 3 ఏళ్లు ఉంటుంది. దీని ప్రకారం నితిన్ నబీన్ పదవీ కాలం జనవరి 2026 నుంచి ప్రారంభమై జనవరి 2029 వరకు ఉంటుంది. అయితే 2029లో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల దృష్ట్యా ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఆయన పదవీ కాలాన్ని 2029 తర్వాత కూడా పొడిగించే అవకాశం ఉంది. ఈ ఏడాది బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరిలో ఎన్నికలు జరగనున్నాయి. దక్షిణాదిన బీజేపీని అధికారంలోకి తేవడం నిజంగా పెద్ద సవాల్. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్, మణిపూర్, పంజాబ్, గోవా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్లో ఎన్నికలు జరుగుతాయి. ఇవి నితిన్ నబీన్ కు అగ్ని పరీక్ష లాంటివి.